ఫోటో లీకు, బయటపడిన ప్రేమ లింకు, పెళ్లి లాకు, ఫోటో తెచ్చిన తంట, ఒకటిగా పోతున్న జంట. సోషల్ మీడియా పవర్ క్లెవర్గా కవర్ చేద్దామని ఎమోషనల్ వీడియో పెట్టింది జాను లహరి. కానీ క్లియర్గా అనౌన్స్ చేసిండు దిలీప్ దేవగన్ పెళ్లి చేసుకోబోతున్నామని. నడిచొచ్చే కాలానికి కలిసొచ్చే కొడుకు దొరికిండు దిలీప్ దేవగన్కి. మీరు పెళ్ళే చేసుకోర్రి, పెటాకులే చేసుకోర్రి, పటాకులే కాల్చుకోండి, కానీ విడాకుల జోలికి మాత్రం రాకండి. ఆల్ ద బెస్ట్ యువర్ ఫ్యూచర్. ఎవడి లైఫ్ వాడి ఇష్టం భయ్యా, మనకెందుకు? మీరేమంటారో కామెంట్ చేయండి. జాను లహరికి మళ్ళీ పెళ్ళి చేసుకోపోయేది సింగర్ దిలీప్ దేవగన్. అతడే స్వయంగా వీడియో పెట్టి మరీ పబ్లిక్కి అనౌన్స్ చేయడం జరిగింది. తాను జాలి లహరితోటి లవ్లో ఉన్నాము, ఇష్టపడి పెళ్లి చేసుకోబోతున్నాము, ఇరు కుటుంబాలు ఒప్పుకోవడం జరిగిందని క్లియర్ కట్గా అందరికీ పబ్లిక్ ముందు కుండ బద్దలు కొట్టి తన ఒక ఒపీనియన్ని చెప్పడం జరిగింది. విషయం ఏంటంటే, గత 2 రోజులుగా తాను పోస్ట్ చేసిన ఫోటో అనేది వైరల్ జరిగింది. తానే జాను లహరిని పెళ్లి చేసుకోబోతుంది. ఈ మధ్యకాలంలో తాను ఇంటర్వ్యూలో జాను లహరి సెకండ్ పెళ్లి చేసుకోబోతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ సింగర్ దిలీప్ తోటి జాను లహరి ఒక పెళ్లిలో రెడ్ శారీ కట్టుకొని ఫోటో దిగడం జరిగింది. ఇక దిలీప్ దేవగన్ తన పక్కన కూర్చోబెట్టుకొని ఫేస్ కవర్ చేసిన ఫోటో సేమ్ శారీలో ఉండడం ద్వారా సోషల్ మీడియాలో హల్చల్ అయిపోయింది ఫోటో. జాను లహరి పెళ్లి చేసుకోబోతుంది దిలీప్ దేవగన్ అంటూ వాళ్ళకంటే ముందే సోషల్ మీడియాలో ఫోటో మాత్రం వైరల్ అయిపోయి హల్చల్ అనేది చేయడం జరిగింది. దీనికి కారణంగా దిలీప్ దేవగన్ ఈరోజు ముందుకొచ్చి తాను నిజంగానే చేసుకోబోతున్నాను, మా ఇద్దరి మధ్య ప్రేమ అనేది నడుస్తున్నది, మా ఇరు వర్గాలు ఒప్పుకోవడం జరిగింది, మేము అఫీషియల్గా పెళ్లి చేసుకోబోతున్నామని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ జాను లహరి ఫోటో వైరల్ కాగానే తను రియాక్ట్ అయిన విధానం డిఫరెంట్గా ఉంది. తను ఎమోషనల్గా తను ఫీల్ అయిపోయి బాధపడుతూ ఏడుస్తూ వీడియో చేస్తూ ఒక ఆడదాన్ని ఇట్లా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు, ఎవరితో మాట్లాడితే వాళ్ళతోటి లింకులు పెడుతున్నారు. మొన్నటి వరకు శేఖర్ మాస్టర్ తోటి కూడా అలాగే మాట్లాడారు అన్నట్టు తను ఏడుస్తూ చాలా బాధపడుతూ తను చాలా ఎమోషనల్ గురైపోయి వీడియో అనేది పెట్టడం జరిగింది. ఆ వీడియోకి దిలీప్ దేవగన్ ఇచ్చిన స్టేట్మెంట్కి మధ్యలో ఉన్న ఆ ఫోటోకి మాత్రం అసలు నాన్సెన్స్ అని చెప్పొచ్చు. తను నిజంగానే ఫీల్ అయిపోయిందని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఆ వీడియోని కూడా మనం చేయడం జరిగింది. చాలామంది సపోర్టర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ కట్ చేస్తే దిలీప్ దేవగన్ కుండ బద్దలు కొట్టేశాడు. మేము నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పేసి అఫీషియల్గా తాను అనౌన్స్ చేయడం జరిగింది. ఏదైతే కొట్టుకోరు తిట్టుకోరి, ఆల్రెడీ నీకు పెళ్ళి అయిపోయింది, టోనీ తోటి మీరు పెళ్లి చేసుకోవడం జరిగింది, ఏదో ఇబ్బందులతోటి విడిపోయారు, కానీ మీరు కూడా పెళ్లి చేసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి, పెళ్ళే చేసుకోరి ఏమన్నా చేసుకోరి, కానీ ఊకే మేము సెలబ్రిటీలు అని చెప్పేసి విడాకులు మాత్రం తీసుకోకూరి. ఆల్రెడీ అబ్బాయిలు ఇరి ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇక కలకాలం మీరు ఎట్లా బతుకుతారో మీ ఇష్టం అని చెప్పొచ్చు. ఇక మనం కట్ చేస్తే అక్కడ టోనీ ఆల్రెడీ ఉన్నాడు, తనని పెళ్లి చేసుకొని వదిలేయడం జరిగింది. తన వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అనేది కట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇతన్ని పెళ్లి చేసుకోబోతుంది. టోనీ కూడా ఫోక్ ఇండస్ట్రీలో మంచి పేరున్నవాడు, మంచి సాంగ్స్ అనేది అతనికి ఉంటాయి. మరి వీళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్ ఉండబోతుంది, ముందు ముందు ఏమైనా గొడవలు అవుతాయా, ఎలాంటి ఇష్యూస్ వస్తాయా అనేది మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఎంజాయ్ చేయండి, హ్యాపీ మ్యారేజ్ లైఫ్, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ దిలీప్ దేవగన్, జాను లహరి. ఇప్పుడైనా మీరు కలకాలం కలిసి ఉండి మీ ఇష్టం ఉన్నట్టు బతుకోవచ్చు అని చెప్తూ ఈ సామాన్యుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈ టాపిక్ మీద మీకేమనిపిస్తుంది, మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి. జాను లహరి తీసుకునే నిర్ణయం కరెక్ట్ అంటారా, టోనీ జీవితం అలా వదిలేయడం కరెక్ట్ అంటారా, అండ్ నెక్స్ట్ వచ్చేసి దిలీప్ దేవగన్ తీసుకున్న నిర్ణయం కూడా కరెక్ట్ అంటారా? మీకేమనిపిస్తుంది, మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.